అంతలో రాముడి బంధువు ద్వారా గంధర్వ దేశమని ఒక రాజ్యం సంపన్నంగా ఉందని, గంధర్వులు కాపలా కాస్తున్నారని, దాన్ని ఆక్రమిస్తే బాగుంటుందని చెప్తే రాముడు మనకు అపాయం చెయ్యనప్పుడు మనం యుద్ధానికి వెళ్ళకూడదు, వారి రాజ్యాన్ని మనం ఆక్రమించడం అధర్మం అంటాడనుకున్నాను. అబ్బే మనోడు మొత్తం తేడా. రఘుపతి రాఘవ రాజారాం అన్నిటిలో నా తేడారాం. జై శ్రీరామ్ జై హనుమాన్. ఎంతో ఆనందించి భరతుణ్ణి పిలిచి సైన్యంతో వెళ్లి దాన్ని ఆక్రమించుకొని అక్కడే ఉండిపో అని పంపేస్తాడు. మందర ఈ విషయం కైకేయితో ఎప్పుడో చెప్పింది. రాముడు ఒక్కసారి సింహాసనం ఎక్కితే వేరే రాజ్యానికి భరతుణ్ణి పంపేస్తాడు గాని సింహాసనం ఇవ్వనే ఇవ్వడని. విభీషణుడి ద్వారా వేల మంది రాక్షసుల్ని వెంటబెట్టుకొని ఎంత యుద్ధం చేసినా భరతుడు గంధర్వుల్ని గెలవలేకపోతాడు. అప్పుడు ఒక బాణాన్ని మంత్రించి 3 కోట్ల మంది గంధర్వుల మీద వదలగా ఆ ఒక్క బాణంతోనే 3 కోట్ల మంది గంధర్వులు చచ్చిపోతారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జై రామాయణం, జై జై సొల్లాయనం.